దేవుని పరిశుద్ధ నామములకు మహిమ కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మరి ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రతి ఉదయం దేవునితో సమయం అనేటువంటి కార్యక్రమంలో మరి ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం. మహాగణుడ మీకు వందనాలు. ఈ దినం ప్రభు మీరు మాతో మాట్లాడబోతున్నటువంటి మాటను బట్టి స్తోత్రాలు. తండ్రి, మాకు మనోధైర్యాన్ని అనుగ్రహించి మీరే బలపరచమని మీ ఘనమైన కృపగల హస్తానికి మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం నుండి మరి ఒక చిన్న మాటని మనం ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనాన్ని నేను చదువుతాను. జాగ్రత్తగా ఒకసారి గమనించండి. శ్రమ దినమున నీవు కృంగిని ఎడల నీవు చేతగాని వాడవదువు. ప్రియ దేవుని బిడ్డలారా, సొలొమోను భక్తుడు చక్కగా రాస్తున్నటువంటి మాటని మనం ఒకసారి గమనించినట్లయితే, అన్నీ అనుభవించినటువంటి సొలొమోను భక్తుడు శ్రమ దినమున నీవు కృంగిని ఎడల నీవు చేతగాని వాడవద్దు అంటున్నాడు. వాస్తవమే, అనేక శ్రమలు, అనేక ఇబ్బందులు, అనేక సమస్యల వలయాల్లో మనం చిక్కుకున్నప్పుడు మాకు ఆధారం లేదు, మాకు నిరీక్షణ లేదు, ఇంకెవరు మమ్మల్ని రక్షించలేరు, మాకు దిక్కు లేదు అనేటువంటి అనుభవాల్లోకి నువ్వు వెళ్ళేదానికంటే కూడా దేవుడు నాకున్నాడు, దేవుడు నన్ను విడిపిస్తాడు, దేవుడు నన్ను బలపరుస్తాడు అనేటువంటి ఒక శుభ నిరీక్షణ నీలో ఉన్నట్లయితే నీవు ఎప్పటికీ కూడా కురింగిపోక ధైర్యం తెచ్చుకొని ఆ శ్రమను జయించడానికి కావలసినటువంటి ఆత్మస్థైర్యాన్ని నీవు పొందుకోగలవు. పరిశుద్ధ గ్రంథములు మనం గమనించినట్లయితే యోబు భక్తుడు ఒక చక్కని మాట అంటాడు. యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణం వలె కనబడుదును అంటున్నాడు. దేవుడు నన్ను శోధించిన తరువాత సువర్ణముగా కనబడేటువంటి ఒక గొప్ప ఆశీర్వాదంతో కూడినటువంటి అనుభవాన్ని యోబు భక్తుడు పొందుకోగలుగుతున్నాడట. గమనించారే మాట. శ్రమ దినమున ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణముగా నేను మార్చబడుదును. శ్రమలు అనేవి సర్వసాధారణంగా మనకు రావాలి. శ్రమలు అనేవి సర్వసాధారణంగా మనకు వచ్చినప్పుడు ఆ శ్రమల ద్వారా మనము సువర్ణముగా మార్చబడుతుంటాం. ఉదాహరణకు మనం గమనించినట్లయితే, వెండైనా, బంగారమైనా, లేకపోతే ఇనుమైనా ఒక వస్తువుగా, ఏదైనా ఒక వాడుకునేటువంటి పనిముట్టుగా, లేకపోతే మనం ధరించుకునేటువంటి ఒక వస్తువుగా అవి తయారు చేయబడాలంటే మొదటిగా కాల్చబడాలి. కాల్చబడిన తర్వాత యజమానుని యొక్క మదిలో ఏ రూపం ఉందో ఆ రూపం వచ్చేంత వరకు అది కాల్చబడుతూ ఉంటుంది. ఆ తర్వాత యజమానుడు వాడుకున్నట్టుకు అర్హమైన పాత్రగా అది మలచబడుతుంది. ఆ కాల్చబడే అనుభవమే, ఆ మండేటువంటి స్వభావమే శ్రమలలో పుటము వేయబడే అనుభవము, శ్రమలలో నడిపించబడేటువంటి అనుభవం, శోధించబడేటువంటి అనుభవం. శోధించబడిన తర్వాత సువర్ణముగా నేను మార్చబడతాను, అంటే బంగారముగా నేను మార్చబడతానంటున్నాడు. వాస్తవానికి యోబు కలిగినటువంటి శ్రమలు మనం ఎన్నో చూస్తున్నాం. యోబు కలిగినటువంటి శోధనలు ఈ లోకంలో ప్రస్తుతం మనకు గనక అనుమతించబడితే మనం వెంటనే మన యొక్క భక్తి జీవితాన్ని వదిలిపెట్టేసే స్థితిలోకి వెళ్ళిపోతాం. దానికి కారణం ఏంటంటే, ఈ రోజుల్లో చిన్న శోధన కలిగిన, చిన్న బాధ కలిగిన, చిన్న అపాయం కలిగిన, ఏదైనా కలిగిన అసలు దేవుడు ఉన్నాడా, దేవుడు అంటే నాకెందుకు ఈ శ్రమలు అనేటువంటి అనుభవాల్లోనికి మనం వెళ్ళిపోతున్నాం ఈ దినాల్లో. కానీ యోబు కలిగినటువంటి శోధనలు మనం గమనించినట్లయితే విస్తారమైనటువంటి శోధనలు, ఎన్ని శోధనలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని సమస్యలు యోబుని వెంటాడినప్పటికీ కూడా
యోబు ఒకటే నేర్చుకున్నాడు, ఏమిటంటే యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామమునికే స్తుతి కలుగునుగాక అంటున్నాడు. అంటే ప్రతి విషయంలో కూడా యోబు ఒకటే నేర్చుకుంటున్నాడు, ఏమిటంటే యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామమునికే స్తుతి కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, శ్రమ వచ్చినప్పుడు మనము దేవుని నామాన్ని అవమానపరచుదానికంటే దేవుని నామాన్ని ఘనపరచడంలో గొప్ప విలువ దాగబడి ఉంది. శ్రమ వచ్చినప్పుడు పారిపోవడముగా, శ్రమ వచ్చినప్పుడు నలిగిపోవడము, శ్రమ కలిగినప్పుడు చింతపడటము, ఇవన్నీ కూడా మనం వదిలిపెట్టి యోబును చూసి మనం ఒక గొప్ప గుణపాఠం నేర్చుకోవాలి. చూడండి, కుమారులు కుమార్తెలు అందరూ చనిపోయారు, గొర్రెలు చనిపోయాయి, ఎడ్లు చనిపోయాయి, గాడిదలు చనిపోయాయి, ఒంటెలు చనిపోయాయి. ఎన్ని చనిపోయినప్పటికీ కూడా పనివాళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఆఖరికి కట్టుకున్న భార్య కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చినప్పటికీ కూడా దేవుడు లేడు అని దూషించి చావరాదా అనేటువంటి పరిస్థితుల్లోకి భార్య వచ్చినప్పటికీ కూడా ఏమో ఒకటే మాట అంటున్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామమునికే మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు భార్య అంటుంది, మనం వాక్యం గమనించినట్లయితే, దేవుడు లేడని దూషించి సావరాదా అంటుంది. అంటే ఆ మాటకు అర్థం ఏమిటి? దేవుడు మేలు చేసినప్పుడేమో దేవునికి స్తోత్రం అంటూ వచ్చింది. మరి సమస్య వచ్చినప్పుడు దేవునికి స్తోత్రం అనే దానికి బదులుగా దేవుడు లేడు అనేటువంటి దౌర్భాగ్య పరిస్థితులకి యోబు భార్య వెళ్ళిపోయింది. కానీ యోబు అలా వెళ్ళలేదు. భార్య వదిలిపెట్టినప్పటికీ సరే, నేను దేవుని సన్నిధిలో నిరీక్షణ కలిగినటువంటి వాడినై ఉంటాను, నా దేవుడు నన్ను ఎప్పటికైనా ఆశీర్వదిస్తాడు అనేటువంటి ఒక గొప్ప విశ్వాసవీరుని వలె యోబు నిలబడి ఉన్నాడు. అందుకనే మనము యోబు గ్రంథంలో చివరి అధ్యాయంలో మనం గమనించినట్లయితే, 42వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, యోబు జీవితంలో కోల్పోయిన దానికంటే రెండంతల ఆశీర్వాదం, 3000 గొర్రెలు చనిపోతే 6000 గొర్రెలు, ఇంకా మనం గమనించినట్లయితే 500 గాడిదలు చనిపోతే 1000 గాడిదలు, ఎన్నో రకాలైనటువంటి ఆశీర్వాదాలు, రెండంతల ఆశీర్వాదాన్ని యోబుకు దేవుడు అనుగ్రహించాడు. దానికి అంతటి కారణం ఏమిటి అంటే, యోబు కలిగినటువంటి శోధనలన్నిటిలో, సమస్యలన్నిటిలో, శ్రమ అంతట్లో కూడా యోబు ఒకటే నేర్చుకుని ఉన్నాడు, దేవుని నామానికే మహిమ కలుగునుగాక, దేవుని నామానికే మహిమ కలుగునుగాక. అందుకని యోబు భక్తుడు అంటున్నాడు 5వ అధ్యాయం 19వ వచనంలో, 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు తగలదు అంటున్నాడు. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు తగలదు. 5వ అధ్యాయం 19వ వచనంలో యోబు గ్రంథం. అంటే యోబు తను నేర్చుకున్నది ప్రకటిస్తున్నాడు. చివరికి యోబు స్నేహితులు కూడా నేరుగార్చేటువంటి మాటలు, యోబు నిస్సహాయ స్థితిలోకి తీసుకొని వెళ్ళిపోయేటువంటి అనుభవంలోకి యోబు స్నేహితులు కూడా మాట్లాడేటువంటి ఆ మాటలను బట్టి యోబు కృంగిపోలేదు. వారికి తిరిగి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. ఏమని ప్రకటిస్తున్నాడు? 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు తగలదు అంటున్నాడు. అంటే యోబు శ్రమలలో, శోధనలో, ఇబ్బందులలో ఎంత గొప్ప ఆశీర్వాదపు అనుభవాలను నడిపించబడుతూ వచ్చాడో మనం ఈ విషయాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి శ్రమలు అనేవి తాత్కాలికం. అయితే ఆ శ్రమలు మనకి సహజంగా వస్తూ ఉంటాయి. అయితే ఈ శ్రమలు వచ్చినప్పుడు మనం కృంగిపోకుండా మన యొక్క విశ్వాస జీవితాన్ని మనం కాపాడుకుంటూ, ఇంకా నా దేవుడు ఈ శ్రమను తప్పించడానికి శక్తి కలిగినటువంటి వాడు, బలవంతుడైనటువంటి దేవుడు నాకు ఉన్నాడు, ఏ శ్రమ వచ్చినప్పటికీ కూడా నన్ను చెయ్యి వదిలిపెట్టడు అనేటువంటి ఒక మనోధైర్యం మనం కలిగినటువంటి వారమే మనం నడిపించబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారి జీవితంలో కూడా ఎన్నో శ్రమలు వచ్చాయి. అయినప్పటికీ కూడా ఆయన తండ్రి చిత్తం నెరవేర్చడానికే యేసుక్రీస్తు ప్రభు వారు దేవునికి సమర్పించుకున్నారు, తండ్రికి సమర్పించుకున్నారు. ఈరోజు మన జీవితంలో కూడా మనం ఎన్ని శ్రమలు కలిగినా, ఎన్ని బాధలు కలిగినా, ఆ బాధలన్నింటిలో నుంచి మనం ఒకటే నేర్చుకోవాలి, ఏంటంటే కృంగిపోయినటువంటి అనుభవం. కృంగిపోయినటువంటి వారమైతే చేతగాని వాళ్ళం అయిపోతాం. యోబు భార్య కృంగిపోయింది, చేతగాని దాంట్లోకి మిగిలిపోయింది. యోబు నిస్సహాయుడిగా మిగిలిపోలేదు. నా దేవుడు నాకు ఉన్నాడు, ఎన్ని బాధలు కలిగినా కూడా నా దేవుడు నాతో ఉంటున్నాడు అనేటువంటి ఒక మనోధైర్యంతో యోబు నిలబడి ఉన్నాడు.
యోగును గొప్పగా దేవుడు ఆస్వాదించాడు. ఈ రోజున నీ జీవితంలో కూడా చిన్న చిన్న శోధనలు, చిన్న చిన్న శ్రమలు వచ్చినప్పుడు నీ వ్యక్తిగత ఆధ్యాత్మికమైన జీవితంలోనికి నీవు కృంగిపోయి అనుభవాలకు వెళ్లకుండా మనోధైర్యం తెచ్చుకొని యోగు కలిగినటువంటి ఆశీర్వాదం దేవుడు నాకు ఇస్తాడనేటువంటి గొప్ప ధైర్యంతో నీవు నిలబడి ఉన్నట్లయితే నీ జీవితాన్ని కూడా దేవుడు ఆశీర్వదించడానికి శక్తి కలిగినటువంటి వాడు. అటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు నీకు, నీ కుటుంబానికి దేవుడు అనుగ్రహించి నడిపించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందామా. మహాపరిశుద్ధుడా, నీకు వందనాలు ప్రభా, స్తోత్రం నాయన. శ్రమ దినమును కృంగినీడలా చేతగాని వాడు వద్దు అని తండ్రి మీ లేఖనం ద్వారా మాతో మాట్లాడినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆనాడు యోగు అయ్యా ఎన్ని శ్రమలు కలిగినా, ఎన్ని బాధలు కలిగినా, ఏ పరిస్థితుల్లో కూడా కృంగిపోకుండా యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొనును, యెహోవా నామమునికి స్తుతి కలుగునుగాక అని నీ నామాన్ని కనపరిచినటువంటి బిడ్డగా నిలబడి ఉన్నాడు. యోగు భార్యలాగా కృంగిపోకుండా మనోధైర్యం కలిగినటువంటి వాడై, నిరీక్షణ కలిగినటువంటి వాడై నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. 6 బాధలు కలిగిన, 7 బాధలు కలిగిన నా దేవుడు నన్ను విడిపించడానికి శక్తిమంతుడు అనేటువంటి ఒక శుభ నిరీక్షణతో తన స్నేహితులు కూడా మనోధైర్యాన్ని పంచగలిగినటువంటి వాడిని నిలబడి ఉంటున్నాడు. మేము కూడా ఆ రీతిగా నడిపించబడుతూ మా జీవితాన్ని బలపరుచుకుంటూ ఆయన కృపలో ఎదిగేటువంటి, అయ్యా నీ కృపలో ఎదిగేటువంటి గొప్ప భాగ్యం మాకందరికీ దయచేయమని, మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని మీ ఘనమైన హస్తానికి ఈ సమయాన్ని అప్పగిస్తూ మమ్మల్ని అందరిని అప్పగించుకుంటూ యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది బిడ్డలారా, దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ఈ ఉదయకాలపు దీవెనలు, ఆశీర్వాదాలు మీకు మెండుగా కలుగును గాక. మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి. దాని ద్వారా మీరు ఆస్వాదించబడండి, మీ కుటుంబాలు కూడా ఆస్వాదించబడేటట్లుగా మమ్మల్ని ప్రోత్సాహపరచగలరని ఆశిస్తూ మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఆమేన్.